V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపికపై ముస్తాబాద్ వాసుల ఆగ్రహం. గ్రామ సభలో నిలదీసిన ప్రజలు. రిమ్స్ ఆసుపత్రిలో సమస్యలు బోలెడు. కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోవడం లేదన్న కాంగ్రెస్ నేత. దళితులకు స్థలాలు కేటాయించాలని సిపిఎం డిమాండ్. వికారాబాద్ జిల్లా పరిగి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన. కేసీఆర్ హామీలన్నీ నీటి మూటలే. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎద్దేవా. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొండెర్యాల గ్రామంలో ఉద్రిక్తత. ప్రేమ వ్యవహారం కారణంగా ప్రియుడిపై యువతి కుటుంబీకుల దాడి. డీటెయిల్స్ చూస్తే ముస్తాబాద్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై గ్రామ సభలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ గాండ్ల సుమతి అధ్యక్షతన జరిగిన ఈ సభలో అర్హుల జాబితా ప్రకటించారు. దీంతో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమయ్యాయి. అనర్హులకు కేటాయిస్తున్నారని అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను నిలదీశారు. ఈ గ్రామ సభకు ఎంఆర్, ఎంపీడీఓ, స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీలు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిక ఏ విధంగా చేశారో ఎవరూ తెలియజేస్తారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసుల సహాయంతో ప్రజాప్రతినిధులు సభ నుంచి వెళ్లిపోయారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో తూతూ మంత్రంగా ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లా అని చెప్పి 2 గంటలకు మీటింగ్ అని చెప్పి తూతూ మంత్రంగా అధికారులు కానీ ఇక్కడున్న లోకల్ నాయకులు కానీ తూతూ మంత్రంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. తర్వాత తెలంగాణలో ఇల్లు లేని పేదలు ఉండద్దు. ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అల్లుడత్తే ఏడమంటాడు, కొడుకత్తే ఏడుంటాడు, ఇటు కాళ్ళు తాకుతాయి. మరి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు 2014 ఎలక్షన్లో వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు. మరి 2018 ఎలక్షన్ల వరకు కూడా మన ముఖ్యమంత్రి కుమారుడు స్వయాన కేటీఆర్ గారు పాలిస్తున్నట్టు ఈ నియోజకవర్గంలోనే ఒక్క 5 ఏళ్ల పాటు పాలించిన ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా పేదలకు ఇయ్యలేదు. ఈనాడు ఏదైతే డబుల్ బెడ్రూమ్ పంపకానికి గ్రామ సభ పెట్టారో గుట్టుచాడు కాకుండా మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి ఏదో తూతూ మంత్రంగా మేము గ్రామ సభ పెట్టినాము, ప్రజలకు మెప్పించినామనే ఆలోచనతో పెడితే అలా ఉన్న గ్రామస్తులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మాకు వస్తుంది అనే ఒక ఆశతో అందరూ వచ్చారు. ఇక్కడికి వచ్చే వరకు దిమ్మ తిరిగిపోయింది. ఏంది మనం అనుకోకుండా పెడితే ఇట్లా అయిపోయింది, తూతూ మంత్రంగా చేసుకొని మనం పోదామని ఆలోచన ఉంటే ప్రజలు ఎవరైతే లబ్ధిదారునో వాళ్ళకు కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలకు, వాళ్ళకు అనుకూల వ్యక్తులకు ఇల్లు సాక్ష్యం చేసుకొని వెళ్ళిపోదామని ఆలోచన వాళ్ళు ఉంటే ఎవరైతే మాకు లబ్ధిదారి ఉందో మాకు ఎందుకు ఇస్తలేరని నిలదీయగానే సర్పంచ్ను ఉన్న గౌరవ వార్డు మెంబర్లు దొంగదారిన పారిపోవడం జరిగింది. గంభీరావుపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై గ్రామ సభ జరిగింది. సర్పంచ్ కటకం శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో అర్హుల జాబితా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అనర్హులకు కేటాయించారని ఆరోపిస్తూ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. అనర్హులను తొలగించి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపగారి రాజు, కాంగ్రెస్ కార్యకర్తలు, బాధితులు తదితరులు పాల్గొన్నారు. మంజూరు చేయాలి. నిరుపేదలకు ఇళ్లను వెంటనే మంజూరు చేయాలి. అనర్హులను వెంటనే తొలగించాలి. అనర్హులను వెంటనే తొలగించాలి. అనర్హులను వెంటనే తొలగించాలి. అర్హులను వెంటనే జాబితాలో చేర్చాలి. అర్హులను వెంటనే జాబితాలో చేర్చాలి. చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రం, గంభీరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామ సభ రసవసగా మారింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ మరియు బీజేపీ సర్పంచ్ ఇద్దరు కుమ్మక్కై వాళ్ళ అనుచరులకు, వాళ్ళ సంబంధికులకు, వాళ్ళ తోడబుట్టువులకు ఇక్కడ అందలం ఎక్కించడం జరిగింది.
ప్రభుత్వం ఏ లక్ష్యం కోసం అయితే నిరుపేద వాళ్ళు గూడు లేనటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలన్నటువంటి సంకల్పంతో ఈ డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసిందో దానికి దూరం పెడుతూ వీళ్ళ అనుచరగణానికి ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ కట్టబెట్టి ఈరోజు గ్రామ సభలో పేర్లు పెట్టడం జరిగిందో మేము ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకించ వస్తున్నాం. ప్రతి విషయంలో టీఆర్ఎస్ బీజేపీ కొట్టుకునే పరిస్థితి ఏర్పడేటువంటి ఈ గ్రామంలో ఈరోజు బీజేపీ మరియు టీఆర్ఎస్ కుమ్మై ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయడం ఎంతవరకు సమంజసమో స్థానిక తహసీల్దార్ గారు, ముఖ్యంగా స్థానిక సర్పంచ్ గారు దీనిపైన సమాధానం చెప్పాలి. అదేవిధంగా ప్లాట్లు కలిగినటువంటి వ్యక్తులు, ఒక్కొక్క ప్లాట్ ధర 30 లక్షలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయడంలో ఆంతర్యం ఏముంది? అదేవిధంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మండల అధ్యక్షునికి కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్ కేటాయించారంటే నేను అడుగుతూనే ఉన్నాను. ఇక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్య మంత్రివర్య కేటీఆర్ గారు మీకు తగునా ఇది? మీరు ఏ లక్ష్యం కోసం అయితే నిరుపేదలకు గూడు కల్పించాలంటే లక్ష్యంతో డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసిరో పూర్తిగా విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్లకు, పైసలు ఉన్నటువంటి వ్యక్తులకు, కోటి లక్షలాధికారులకు ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఈరోజు 172 మందితోటి జాబితా తయారు చేయడం జరిగింది. ఉండగా మరోవైపు రిమ్స్ ఆసుపత్రిలో సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. పరీక్షల కోసం వచ్చే వారికి తగు ఏర్పాట్లు లేవు. దీంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి కరోనా కారణంగా రిమ్స్ ఆసుపత్రిలో మరణించిన వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి బంధువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపల్, రిమ్స్ సిబ్బంది, పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ కోరారు. ఈ మేరకు రిమ్స్ డైరెక్టర్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. टेस्ट के लिए, कोरोना टेस्ट के लिए खड़े रह रहे, बैठने के लिए कोई सहूलत नहीं है, पानी पीने की कोई सहूलत नहीं है। और अंदर जो सो जहाँ रजिस्ट्रेशन सेंटर है, अंदर रजिस्ट्रेशन कराने के लिए मोबाइल डाटा, यहाँ पे नेट सही नहीं आता, मोबाइल डाटा से ही कर रहे। उन्होंने एक वाईफाई लगाना बोल के मैं DMHO साहब से और यहाँ के जो सो डायरेक्टर साहब से, रिम्स डायरेक्टर साहब से मैं गुजारिश कर रहा हूँ। और दूसरी बात ये है कि स्टाफ कम है, स्टाफ की कमी की वजह से लोगों को नज़दीक और बहुत ज़्यादा लोग एक साथ खड़े जा रहे। अगर किसी को पॉजिटिव नहीं है, घर में थोड़े से सिम्टम्स नज़र आए तो यहाँ आके उल्टा पॉजिटिव है, तो लोगों को जो सो इतना नज़दीक खड़ा कर दे रहे। बैठने के लिए भी सहूलत नहीं है, चेयर्स की सहूलत की जाए, पानी की पीने के लिए सहूलत की जाए और स्टाफ बढ़ाया जाए और अंदर वाईफाई लगाया जाए बोल के मैं हुकूमत से गुजारिश करता हूँ। और एक भी बहुत ज़्यादा तकलीफ़ ये है, एक कोविड पेशेंट निर्मल का यहाँ पे कल रात में 2 बजे इंतकाल हो गया, लेकिन अभी तक उस कोविड पेशेंट को, उनके रिश्तेदारों को वो बॉडी हैंडओवर नहीं किया गई। निर्मल पुलिस वाले आके बॉडी हैंडओवर करना बोल रहे हैं और निर्मल पुलिस वाले बोल रहे हैं ऐसा कोई रूल्स नहीं है, बॉडी यहाँ से भेज सकते बोल रहे हैं। लोगों को बहुत ज़्यादा तकलीफ़ हो रही। मैं आदिलाबाद DSP, आदिलाबाद SP साहब से भी गुजारिश करना चाहता हूँ कि पूरे पुलिस वाले एक ही कानून के बारे में बात करना बोल के मैं गुजारिश करना चाहता हूँ। कोई बोलते कि जो सो बॉडी ले जाने के लिए निर्मल वाले आने की ज़रूरत नहीं है, कोई बोलते नहीं वहाँ से कंसर्न पुलिस वाले आना पड़ता बोल रहे। सुबह 3-4 घंटे से उनके फैमिली के लोग और मैं यहाँ पे सफ़र हो रहे, बहुत ज़्यादा तकलीफ़ है। अगर आप जो सो ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని బోధన్ ఏసీపీ రామారావు సూచించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కోవిడ్ వ్యాధిపై అవగాహన సదస్సుతో పాటు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు. ఒకవేళ బయటికి వస్తే మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ టీకా తీసుకోవాలన్నారు. ఈ టీకాపై ఎటువంటి అపోహలు అవసరం లేదని అన్నారు. ముఖ్యంగా మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో విపరీతంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దాని ఎఫెక్ట్ వల్ల ఆల్రెడీ మన బోధన్ డివిజన్లో కూడా డైలీ 200-300 కేసులు వస్తున్నాయి. కొన్ని ఆల్రెడీ మనం ఒక 5 బోధన్ డివిజన్లో 5 ఏరియాలని కంటోన్మెంట్ జోన్లుగా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు మాస్కులు ధరించాలి, శానిటైజర్ చేసుకోవాలి, కోవిడ్ రూల్స్ పాటించాలి. మాస్ గ్యాదరింగ్లు ఎక్కడ కూడా కావద్దు. ఫంక్షన్లు కనుక ముఖ్యంగా రేపు ఉగాది పర్వదినం మన తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ
అందరికీ కూడా మన తెలుగు ప్రజలను తెలియజేయింది ఏంటంటే ఖచ్చితంగా మనము మాస్క్ పెట్టుకొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దైవ దర్శనాలు కానీ చేయాలి. ఎక్కడ కూడా మాస్క్ పెట్టుకోకుండా బయటికి వెళ్ళొద్దు. అదేవిధంగా 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి చాలా ఉత్తమము. सेंट्रल यूनियन की तरफ से मीटिंग है, ये 12 तारीख को हमारी अमास की, और जो है सो हर आदमी जो है सो दूर दूर मास्क लगा के रहिए, और जो है सो अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम भाई, हम लोग 12 तारीख को पेंटर यूनियन की मीटिंग लगा लिए। फिर जो है सो पेंटरों को समझाए क्या करना है, कैसा करना है, काम कैसा लेना है, किस तरीके से चलना है। हम लोग एक जगह दूर दूर डिस्टेंस मेंटेन करके मास्क लगा के बैठ के थोड़े 4-5 लोग 20-25 लोग हम लोग बैठ के दूर दूर बैठ के बात कर लिए। बात कर लेके उन लोगों को समझाए पेंटरों को। और आने वाला महीना रमज़ान का है, रमज़ान की हम पेंटर यूनियन की तरफ से सबको रमज़ान की मुबारकबाद दे रहे। आप लोग मास्क लगा के डिस्टेंस मेंटेन करके दूर दूर रह के भाई हर अपनी अपनी सेहत का ख्याल करते हुए चलिए सब। వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 60/7 భూమిలో 76 మంది దళితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. ఆ తర్వాత తహసీల్దార్కు వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య మాట్లాడుతూ దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు పోరాడతామన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు హబీబ్, కృష్ణ, బాధితులు మొగులయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. 3000కి 4000కి ఈ రకంగా ఎంత తోస్తే అంత డబ్బులు తీసుకొని అక్కడ దాదాపు 73 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఈరోజు అక్కడ ధరలు పెరగడం వల్ల ఆ భూమిని మొత్తం కూడా ఏదైతే దళిత కుటుంబాలకు ఇచ్చినటువంటి భూమిని మళ్ళీ పేదలకు ఇవ్వకుండా ఈరోజు వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఇది సరైనది కాదు. తక్షణమే ఇటువంటి భూమిని ఆన్లైన్ కాకుండా కూడా ఇప్పుడే ఇక్కడ తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 2 రోజులలో అక్కడ ఉన్నటువంటి ఎవరికైతే కాగితాలు ఇచ్చిండ్రో ఆ కాగితాలు ఎవరెవరైతే 73 మంది ఒక దళిత కుటుంబాలకు ఇచ్చిండ్రో వీళ్ళందరూ కూడా తక్షణమే ఒక 2 రోజులల్లో వాళ్ళందరూ కూడా అక్కడ ఇల్లు కట్టుకోవాలనేది మేము సిపిఎం పార్టీగా వాళ్ళకంతా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అక్కడ పోయి ఇల్లు కట్టుకుంటారు. ఒకవేళ గ్రీన్వే ఫాదర్ కానీ ఇంకెవరైనా సరే వస్తే అక్కడ వచ్చి గడబడి చేసినా ఏం చేసినా కూడా లీగల్గా ఆయన మీద చీటింగ్ కేసు పెట్టి ఆయన అంతా కూడా జైలుకు పంపేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది బాజాప్తా ఇది లీగల్గా అడ్వైస్ తీసుకొని రాసిచ్చినటువంటి గ్రీన్వే ఫాదర్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరికి 73 మందికి ఇటువంటి సర్టిఫికెట్లు ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు భూములకు ధరలు వస్తే మళ్ళీ ఆ భూమిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా చిగ్గుచేటు. కాబట్టి తక్షణమే గ్రీన్వే ఫాదర్ గారు మీరు మరోసారి ఆలోచించి ఎవరికైతే పేదలకు దళితులకు ఆ రోజు మీరు పట్ట సర్టిఫికెట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చిండ్రో అవి తిరిగి వాళ్ళకు అప్పచెప్పాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే మేము దగ్గరుండి అందరికీ ఇల్లు అన్నీ కూడా మొత్తం కూడా అక్కడ ఇల్లు కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా కూడా గ్రీన్వే ఫాదర్ కూడా హెచ్చరిస్తున్నాము. అధికారులు కూడా తహసీల్దార్ కానీ సంబంధిత అధికారులు ఎవరున్నా ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే విధంగా సహకరించాలని ఆ రకంగా వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు సిర్రా దేవేందర్ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇంటి స్థలాన్ని కేటాయించి ఆదుకోవాలని ధర్నా నిర్వహించారు. అనంతరం ఆదిలాబాద్ ఆర్డీఓ రాజేశ్వర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ తమ డిమాండ్ సాకారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ముస్రం భాస్కర్ గారు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు జి గణేష్, సిపిఐ జిల్లా నాయకులు, నిరుపేదలు వందల సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇంటి లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఎన్నోసార్లు చెప్పిండు. కానీ ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ నిరుపేదలకు ఇంటి స్థలం లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. కాబట్టి మేము సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కరోనా రెండోసారి విజృంభిస్తున్న సమయంలో వీళ్ళు ఏ ఇళ్లలో అయితే కిరాయితో ఉన్నారో ఆ ఇంటి ఓనర్లు మా ఇళ్లలో ఉండకండి, ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోండి, మీరు ఏడా ఉంటే మాకు అవసరం లేదు అని ఇలా రోడ్డు మీదకి నొకేషన్లు. ఇలా ప్రజాప్రతినిధులు ఆడుకుంటారా, జిల్లా అధికారులు ఆడుకుంటారా, ఎవరు ఆడుకున్నా మంచిదే. కానీ వెంటనే వీళ్ళకి ఇంటి స్థలాలన్నా లేదా డబుల్ బెడ్రూమ్లన్నా
వెంటనే ఇచ్చి ఈ నిరుపేదలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని పనులు లేక ఇలా ఇంటి రూమ్ రెంట్ కట్టలేక ఇలా రోడ్డు మీదకి వచ్చి బ్రతుకుతున్న ప్రజలను వెంటనే ఆదుకోవాల్సిన బాధ్యత ఇలా ప్రజాప్రతినిధులపై జిల్లా అధికారులపై ఉన్నాయని మేము తెలియజేస్తున్నాం. మేము కోవిడ్ నిబంధనలకు ఎలాంటి వ్యతిరేకం కాదు. ఇప్పటికైనా ఈ ప్రజలందరూ మనోళ్ళు అని భావించే ప్రజాప్రతినిధులు కానీ అప్పుడు ఓట్ల కోసం వచ్చే ప్రజాప్రతినిధులు కానీ జిల్లాధికారులు కానీ వెంటనే ఆదుకొని డబుల్ బెడ్రూమ్లు లేదా ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. గత తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు యునైటెడ్ ఆఫ్ ఇండియా బాంబే సహకారంతో రాజోలి చేనేత శ్రామిక సేవా సమితి, జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ జిల్లా కోఆప్షన్ సభ్యుడు, చేనేత శ్రామిక సేవా సమితి కార్యదర్శి దర్జీ వీరేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని 1000 కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజోలి ఎస్ఎస్ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం నిర్వహించిన యునైటెడ్ ఆఫ్ ఇండియా సహకారంతో చేస్తున్న చేనేత సేవా సమితి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు. రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లాలో యునైటెడ్ వే అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక 1000 కుటుంబాల వీవర్స్కు గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా రాజోలి లోకల్లో ఉన్నటువంటి యూత్ వాలంటీర్స్ ఈ స్వచ్ఛంద సంస్థ వాళ్ళని కన్విన్స్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి వీవర్స్కు వాళ్ళ కష్టాలని వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని కన్విన్స్ చేసేసి ఒక 1000 కుటుంబాలకు గ్రాసరీ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఆశ్చర్యదగ్గ విషయం. ఈ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకు మరియు స్వచ్ఛంద సంస్థలకు రాజోలి పోలీస్ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. కార్యాలయం ముందు హిజ్రాలు నిరాహార దీక్ష చేశారు. ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, రేషన్ కార్డులు ఇవ్వాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని బహుజన ప్రజల విద్యార్థి సమాఖ్య బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఎన్ ఆజాద్ న్యాయవాది కోరారు. కార్యక్రమంలో వంసెఫ్ రాష్ట్ర కార్యదర్శి దుబాషి నరేందర్, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విఠల్, జిల్లా అధ్యక్షులు స్టాలిన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్, తెలంగాణ మాల మహానాడు అధ్యక్షులు పెరుమాండ్ల రాజనర్సు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీబీఎల్సీ జిల్లా కన్వీనర్ వేణుప్రసాద్, గాయత్రి, దీప్తి, చిత్ర తదితరులు పాల్గొన్నారు. లేకపోవడం, ఒక పాన్ కార్డు లేకపోవడము, ఒక రేషన్ కార్డు లేకపోవడము, ఇలాంటి విషయాలు చాలా సిగ్గుచేటు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని కంపల్సరీ వీళ్ళకి న్యాయమయ్యే విధంగా ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రస్తుతం గవర్నమెంట్ ఏదైతుందో టీఆర్ఎస్ కావచ్చు, సెంటర్లో బీజేపీ కావచ్చు, ఇతరులు కంపల్సరీ ఇప్పుడు పెద్దలు అందరూ మాట్లాడారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం కామారెడ్డి జిల్లాలోని మున్సిపల్ కేంద్రం వద్ద గత 3 రోజుల నుంచి ఈ రోజుకి 3వ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్ష అంటే ప్రభుత్వానికి పదం అర్థం తెలుసు అనుకుంటాను. తిండి తిప్పలు లేకుండా, కనీసం మంచినీళ్ళు ముట్టకుండా వీళ్ళు ఇక్కడ రాత్రి పగలు ఇక్కడే పడుకొని వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారాలకై ప్రయత్నం చేస్తూ ఉంటే అధికారులు, ప్రజాప్రతినిధులు చూసి చోద్యం చూస్తున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కేంద్రం వద్ద గత 3 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు ఇచ్చారు వాళ్ళ సమస్యల కోసం. కానీ ఈరోజు ఎమ్మెల్యే గారి దగ్గర పోయి, అలాగే కలెక్టర్ దగ్గర పోయినా కానీ, ఆర్టీఓ దగ్గర పోయినా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేరు. ఎందుకంటే వీళ్ళ సమస్యలు సాల్వ్ చేయాలని గత 10 సంవత్సరాలు నివసిస్తున్న వీళ్ళు చాలా రోజులుగా ప్రభుత్వ కార్యాలయ చుట్టూ కానీ, ప్రజాప్రతినిధులు ఇళ్ల చుట్టూ కానీ తిరగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కనీసం వాళ్ళ సమస్య సాల్వ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు కానీ ఎక్కడ నివసించే స్థలం ఎక్కడైతే ఉందో వాళ్ళు అక్కడి నుంచి ప్రభుత్వ అధికారులను వాళ్ళు పంపించడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉండాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. గత 3 రోజులుగా మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష కూర్చున్నారు.
ఎలాంటి ఆహారం లేకుండా నిరాహార దీక్ష కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఇలాంటివి వాళ్ళకి ఇచ్చి, రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చి సమాజంలో వాళ్ళకంటే ఒక గౌరవం లభించాలని వాళ్ళు గత 10 సంవత్సరాలు ఇక్కడ కామెంట్ ఉంటున్నారు. ప్రస్తుతం వాళ్ళు నివసించడానికి కలిసి నివాసం సదుపాయం లేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడైనా వీరిని దృష్టిలో ఉంచుకొని వీరికి కావాల్సిన కనీస అవసరాలను కేటాయించాలని కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా ఆనందగిరి మండలం గొండిర్యాల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గొండిర్యాల గ్రామానికి చెందిన బిందు అనే యువతిని అదే గ్రామానికి చెందిన నరేష్ ప్రేమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 20 రోజుల క్రితం నరేష్ పై బిందు తల్లిదండ్రులు, బంధువులు దాడి చేశారు. గాయాల పాలైన నరేష్ మనస్తాపంతో గొడవ జరిగిన రోజే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నరేష్ మృతదేహాన్ని ప్రియురాలి ఇంటి ముందు ఉంచి నరేష్ తల్లిదండ్రులు ధర్నా చేశారు. వీరికి స్థానికులు మద్దతు పలికారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు దేవస్థానంలో కరోనా కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదు. 16వ తేదీ దాకా ఎవరూ ఆలయానికి రావద్దని కోరారు. దేవస్థాన సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు సహకరించాలని నిర్వాహకులు కోరారు. 5 అర్చకులతో పాటు 12 మంది సిబ్బందికి కరోనా బారిన పడ్డారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి మద్దతుగా ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. త్రిపురారాం, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో ఈ ప్రచారం సాగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనేక హామీలను కేసీఆర్ గాలికి వదిలేశారన్నారు. పేదవారికి 3 ఎకరాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి ఏమైపోయాయంటూ నిలదీశారు. నాగార్జున సాగర్ కు పేరు తీసుకొచ్చింది జానారెడ్డేనన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపికపై ముస్తాబాద్ వాసుల ఆగ్రహం. గ్రామ సభలో నిలదీసిన ప్రజలు. రిమ్స్ ఆసుపత్రిలో సమస్యలు బోలెడు. కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోవడం లేదన్న కాంగ్రెస్ నేత. దళితులకు స్థలాలు కేటాయించాలని సిపిఎం డిమాండ్. వికారాబాద్ జిల్లా పరిగి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన.
కేసీఆర్ హామీలన్నీ నీటి మూటలే. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎద్దేవా. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొండిర్యాల గ్రామంలో ఉద్రిక్తత. ప్రేమ వ్యవహారం కారణం ప్రియుడిపై యువతి కుటుంబీకుల దాడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.